నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మాధవ్. పాపకి తల్లిని నేనే. నేనొచ్చాను కదా. పాప విషయంలో నేను బాధపడి మా ఇంటికి వెళ్ళిపోయాననే కదా అందరూ నీ మీద కోపడ్డారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను మాధవ్. ఇకపై ఇక్కడే ఉందాం పాపతో కలిసి. లోపలికి వెళ్దాం పద మాధవ్. భూమి, చాలా థ్యాంక్స్ భూమి, నువ్వు తిరిగి వచ్చినందుకు. కొన్ని అబద్ధాలు ఎదుటి వాళ్ళని సంతోషపెడతాయి. ఇప్పుడు కూడా నువ్వు చెప్పింది అబద్ధమే అయినా నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే ఈ పసిపిల్లని నమ్మించడానికి, ఈ పసిపిల్లని ఆనంద పెట్టడానికి నువ్వు అబద్ధం చెప్పావు. కానీ ఇంకొక అబద్ధం చెప్తూనే ఉన్నావు. అది మాత్రం నాకు నచ్చట్లేదు మాధవ్. అది నీ క్యారెక్టర్ని మార్చేసేది, అలాగే నా మనసుని బాధ పెట్టేది. అయినా సరే నిజం చెప్పమని ఎంత అడిగినా అబద్ధానికి మొగ్గు చూపుతున్నావు. పాపకు చెప్పింది అబద్ధమే, నాకు చెప్తుంది అబద్ధమే. కానీ ఎవరి దగ్గర ఏం చెప్పాలో వాళ్ళ దగ్గర అదే చెప్పాలి. నువ్వు ఒక అబద్ధం కరెక్ట్ పర్సన్ దగ్గర వాడావు, ఇందులో ఒకటి రాంగ్ పర్సన్ దగ్గర చెప్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చెప్పిన అబద్ధం విలువ ఎంత పెద్దదో, ఎన్ని జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయో ఆలోచించుకో మాధవ్. అసలు భూమి ఏమనుకుంటుంది బావా? ఇది ఇల్లు అనుకుంటుందా లేకపోతే ఏమనుకుంటుంది? ఇంట్లో మనుషులంటే అసలు భూమికి లెక్కుందా? భూమిని ఇంటి నుంచి వెళ్ళొద్దు అని మనమందరం బతిమలాడాం. మన మాటల్ని లెక్క చేయకుండా ఈ ఇంటితో తెగతింపులు చేసుకుని భూమి వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఇంటికొచ్చింది. ఛా, అంతా భూమి ఇష్టమైపోయింది. తనకి నచ్చినప్పుడు ఉంటుంది, నచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. మనమేమో పిచ్చి వాళ్ళలాగా జరిగేవన్నీ చూస్తూ ఉంటాం. పైగా ఆ పాపకేమవుతుందో ఏమోనని టెన్షన్తో చేస్తున్నాం. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బావా? ఇదిగో, మీరిలా మెత్తగా ఉంటే ఈ ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కారం దొరకదు. మీరిప్పుడు ఆ పాత రాఘవలాగా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్విప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బావా. మాధవ్ని ఇంటి నుంచి పంపించేద్దాం అనుకున్నాం కదా, మరిప్పుడు భూమి వస్తే ఏమైంది? భూమిని కూడా వెళ్ళిపోమని చెప్పాలి కదా. కానీ మీరేమో ఇద్దరిని కలిపి లోపలికి రానిచ్చారు. అసలు మీ మనసులో ఏముంది, మీరేమనుకుంటున్నారో చెప్పు బావా. ఏంటి నువ్వు? అసలే నేను చిరాకు కోపంలో ఉంటే నువ్వు ఇంకా నన్ను విసిగిస్తున్నావు. అయినా ఇప్పుడు ఏమైందని? ఎన్ని ప్రశ్నలు వేసినా మాధవ్ సమాధానం చెప్పలేదని భూమి కోపంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపకేమవుతుందో అనే భయంతో పాప కోసం మళ్ళీ తిరిగి వచ్చింది. ఇందులో భూమి చేసిన తప్పే ఉంది? ఏదైనా అంటే మనం మాధవ్ని అనాలి, మాధవ్ని బయటికి వెళ్ళమని చెప్పాలి. మనం మాధవ్ని బయటికి పంపించాలి అనుకున్నప్పుడు భూమి మన ఇంట్లో లేదు. పైగా పాప అమ్మ అమ్మ అంటూ భూమిని కలవరిస్తోంది. ఇప్పుడు భూమి తిరిగి వచ్చింది, పాప ఆనందంగా ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు మాధవ్ని నేను బయటికి ఎలా పంపిస్తాను? అంతేలేండి,
ఎంతైనా మీరంతా ఒకటే. నేనొక్కదాన్ని ఈ ఇంట్లో పరాయిదాన్ని. మొన్నటిదాకా తమ్ముడు తప్పు చేసినా కూడా క్షమించను, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అన్న మీరే ఇప్పుడు మీ తమ్ముడిని బాగానే వెనకేసుకొస్తున్నారు. నేనిప్పుడు మాధవ్ని వెనకేసుకుని రావట్లేదు. తప్పు చేసింది ఎవరైనా సరే ఆ తప్పును సరిదిద్దుకునేంత వరకు నేను క్షమించను. కాకపోతే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న సమస్యకి మాధవ్ని బయటికి పంపించడం ఒకటే పరిష్కారం కాదు. అవును, నిన్ను పాప వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఆ పాపని ఏదో ఒకటి అంటూనే ఉన్నా. ఆ పాపని ఇంకెప్పుడు ఏమీ అనొద్దు. పాప విషయంలో కానీ మాధవ్ విషయంలో కానీ భూమిని బ్లేమ్ చేసి మాట్లాడొద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఎలాగో భూమి తిరిగొచ్చింది కాబట్టి పాప విషయం సరైన సమయం చూసి భూమితో మాధవ్తో నేను మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు నా బుర్ర తినకుండా సైలెంట్గా ఉండు. నన్ను కొంచెం మనశ్శాంతిగా ఉండనివ్వు. నేనేదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. లేదు, తొందరపడాలి. నేనిలా సైలెంట్గా ఉంటే మొదటికి మోసం వచ్చేలాగా ఉంది. ఏదో ఒకటి చేసి మాధవని, భూమిని, ఆ పాపని ఇంట్లో నుంచి పంపించకపోతే నాకు మనశ్శాంతుండదు. ఏమండి, ఏమైందండి? ఏమండి, ఆగండి. ఏమండి, ఎందుకలా విసిరేస్తున్నారు? అయ్యో, ఆగండి. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏమండి, ఆగండి. ఏమండి, ఆగండి. ఎందుకండి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు విసిరు కొట్టింది మీ ప్రాణానికి ప్రాణమైన కూతురు ఫోటోని, మీ కూతురికి సంబంధించిన వస్తువుల్ని. ఆ విషయం మీకు అసలు అర్థమవుతుందా? అవును, నాకు అర్థమవుతుంది. నా ప్రాణమే ఈ రోజు నన్ను బొద్దనుకుని ఈ ఇంటి నుండి మనతో సంబంధం తెంచుకుని వెళ్ళిపోయింది. ఒక పక్క అత్తారింట్లో భూమి జీవితం నాశనం అవుతుంటే అక్కడున్న అందరికీ తలా 4 మాటలు వడ్డించి మరీ నా కూతుర్ని పుట్టింటికి తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు అదేం చేసింది? మళ్ళీ ఆ మాధవ్ను వెతుక్కుంటూ అత్తారింటికి వెళ్ళిపోయింది. నాకిప్పుడు అర్థమవుతుంది, భూమి జీవితంలో మారదు. ఎప్పుడు చూడు నా భర్త మంచివాడు, నా భర్త శ్రీరామచంద్రుడు, నా భర్త తప్పేమీ చెయ్యడు అనే భ్రమలో బతికేస్తుంది. నిజంలోకి రాదా తను?